హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఈ వీడియోలో నేను నోట్బుక్ ఎల్ఎం ఆల్రెడీ చెప్పాను, కానీ ఆ నోట్బుక్ ఎల్ఎంలో ఇంకా ఇలాంటి స్లైడ్స్ని మీరు ఇప్పుడు చూస్తున్న ఇలాంటి స్లైడ్స్ని ఎలాగా క్రియేట్ చేయాలి, ఎలాగ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకు ఈ స్లైడ్లోని నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేసి ఇన్ఫోగ్రఫిక్స్ అండ్ ప్రజెంటేషన్స్ స్లైడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం గామాలో చేస్తాం కదా, గామాలో చేస్తాము, పవర్ పాయింట్లో చేస్తాము. అలాగనే ఇక్కడ నేను నోట్బుక్ ఎల్ఎంలో కూడా మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా చూపిస్తాను. మనం పీడిఎఫ్ చేయాలన్నా, నోట్స్ చేయాలన్నా, డాక్యుమెంట్స్ని చేయాలి అన్న ఏ హెల్ప్తో క్లియర్ స్లైడ్ స్ట్రక్చర్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్ ఐడియాస్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుంటారు మీరు. ఇది ఈ వీడియో ఎవ్రీవన్ అంటే స్టూడెంట్స్ కానీ, డిజిటల్ మార్కెటర్స్, ట్రైనర్స్, కోచెస్, యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కంటెంట్ క్లియర్గా, స్లైడ్ ఫ్లో, ఇన్ఫోగ్రాఫిక్ స్ట్రక్చర్స్ అన్నీ ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు మీరు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. హాయ్, ఐఎమ్ పద్మావతి, ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. అండ్ మీరు ఇంకా అవర్స్ స్లైడ్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్ మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నారా? నోట్బుక్ ఎల్ఎం అనే ఏఐ టూల్తో మినిట్స్లో కంటెంట్ని రెడీ అవుతుందంటే మీరు నమ్ముతారా? మీ కంటెంట్ని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు ఈ పిక్చర్ని చూస్తున్నారు కదా, దిదా నోట్బుక్ ఎల్ఎం నుంచి క్రియేట్ చేసింది. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ వాళ్ళకి చాలా ఉంటుంది, కానీ ఆ కంటెంట్ని స్లైడ్స్లో ఎలా పెట్టాలో క్లారిటీ ఉండదు. ఇన్ఫోగ్రాఫిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉండాలో ఐడియా కూడా ఉండదు. ఈ కన్ఫ్యూజన్ అంతా నోట్బుక్ ఎల్ఎంతో సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తారు. ఓకే, నోట్బుక్ ఎల్ఎం అంటే గూగుల్ ఏఐ రీసెర్చ్ టూల్. ఇది అప్లోడ్ చేసిన కంటెంట్ మొత్తం అండర్స్టాండ్ చేసి ఆన్సర్ ఇస్తుంది. ఇది ఫస్ట్ అందరూ గూగుల్కి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అని సర్చ్ చేయండి. నోట్బుక్ ఎల్ఎంని సర్చ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ట్రై నోట్బుక్ ఎల్ఎంని క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదన్నా ఉంటే ఇవ్వండి, లేదా మీరు ఇక్కడ ఏదైనా ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఓకే, ఈ వీడియో తీసుకుంటాను. ఈ వీడియో యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీనిని మీరు కాపీ చేయాలి. ఫస్ట్ కాపీ చేసుకొని దానిని మీరు ఇక్కడ లింక్ని పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ బటన్ని క్లిక్ చేయండి. మీరిచ్చిన యూఆర్ఎల్కి స్లైడ్ టైటిల్ రెడీ చేస్తుంది, బుల్లెట్ పాయింట్స్ని మొత్తం రెడీ చేస్తుంది, లాజికల్ ఫ్లో రెడీ చేస్తుంది. ఇది ప్రజెంటేషన్ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. మీకు మనం నోట్బుక్ ఎల్ఎం మీద ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాము. అప్పుడు ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఓన్లీ చెప్పున్నాము. బట్ ఇప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది కొత్తగా మళ్ళీ వచ్చింది. దాన్ని మనం ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. ఇన్ఫోగ్రాఫిక్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇచ్చిన యూఆర్ఎల్కి మన కంటెంట్ ఏంటి అని ఇక్కడ ఇచ్చేసింది కదా. నెక్స్ట్ మీ అందరు ఇక్కడ స్టూడియో అని ఉంది కదా, ఈ స్టూడియోలో ఇన్ఫోగ్రాఫిక్ని క్లిక్ చేయండి. ఇన్ఫోగ్రాఫిక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ని మొత్తం క్రియేట్ చేస్తుంది. అలాగే దీనిని స్లైడ్స్ లాగా కూడా ఇస్తుంది అనమాట. ఈ స్లైడ్ డెక్ అనే దాని గురించి అది కూడా క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇన్ఫోగ్రఫీ మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది. ఇది మీ ఇన్ఫోగ్రఫిక్ అనమాట. ఇంత ఈజీగా మీరు చాలా చూస్తూనే ఉన్నారు. గామా కానీ లేదా మీరు పవర్ పాయింట్స్లో చాలా చేస్తున్నారు. ఇంత నీట్గా ఎల్ఎంలో. సో ఇక్కడ మీకు కావాలంటే ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసేయండి. స్లైడ్స్ లాగా క్రియేట్ చేసి ఇస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. రైట్,
ఇక్కడ మీ స్లైడ్స్ అన్నీ రెడీ అయినాయి. ఒక్కసారి మీరు చూసినట్లయితే టోటల్ సో నైస్ కదా. మీకు 9 స్లైడ్స్ దాకా ఇచ్చిందండి. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ప్రజెంటేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. చాలా నైస్ కదా. ఇలాంటి వీడియోస్ని మీరు ఇంకా చూడాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అన్నా ప్రతి పాయింట్ ఒక స్లైడ్గా లేక ఒక ఇన్ఫోగ్రఫిక్ బ్లాక్గా ఈజీగా కన్వర్ట్ అవుతుంది. మీరు అంతా గమనించినట్లయితే నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక థింకింగ్ అసిస్టెంట్ లా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే ప్రొఫెషనల్ లుకింగ్ స్లైడ్స్ని మీరు రెడీ చేయగలుగుతారు. ఓకే, బేసికల్లీ కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి, అంటే యూట్యూబర్స్కి, కోర్స్ క్రియేటర్స్కి, డిజిటల్ మార్కెటర్స్కి, స్టూడెంట్స్కి, కోచెస్కి, ట్రైనర్స్కి, ఎవ్రీథింగ్, ఎవరికైనా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఇలాంటి ఏఐ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా మీకు నేర్పిస్తాము. మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా పవర్ఫుల్గా ఏఐ టూల్స్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.